జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా 11వ రోజు పల్నాడు జిల్లా సిద్ధమా అని ఎక్స్ లో ట్వీట్ తో తన యాత్రను ప్రారంభించారు జగనన్న. మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. ముందుగా వెంకటాచలంపల్లిలో పింఛను లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకు పింఛన్ వస్తుంది, రైతు భరోసా పడ్డాయి మా అబ్బాయికి, అన్ని నాకు మోకాలు నొప్పులు వచ్చినాయి. 14,000 తీసిపోయి నట్రాపేట వేరే సోదర కాడ అరవింద కాడ చూసుకున్నాను, నాకు తగ్గలేదు. నేను అట్నే తిరుగుతున్నాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు 1,30,000 వచ్చినాయి. నాకు మొత్తం 1,30,000 చెందిని నాకు. నేను చూసుకుంటున్నా, తింటున్నా. వారంట్లు ఉంటేనే మేము గెడ్డెక్కుతాం, వారంట్లు లేకపోతే మేము గెడ్డెక్కలేము. గరిటలో మాత్రం అస్సలు తెచ్చుకోలేము. ఎంత దూరం పోవాలా, ఎంత దూరం నడవాలా, అడుగు పెట్టలేకపోతున్నాం. ఎంతగా సట్లు తెల్లారి లేకి మాలచ్చి మా తలుపు కొడుతుంది. నువ్వే మా తలుపు కొడుతున్నావు, నువ్వే మా తలుపు కొడుతున్నావు, నువ్వే మాకు ఇస్తున్నావు మా ఇంటికి వచ్చి. రాలి జలము మాకు ప్రతి నెల ఉదయాన్నే వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి 3,000 పెన్షన్ మా చేతులలో పెట్టిపోతుంటే ఈ నెలలో మమ్మల్ని 3 చోట్లకు తిప్పారు. మోకాలు నొప్పికి ఎన్ని చోట్ల తిరిగాను, ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఈ చంద్రబాబు నాయుడు మమ్మల్ని. వాలంటీర్ల వ్యవస్థ కావాలి, కానీ మాకు ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతుంటే మంచి తీసేస్తున్నాడు. కన్న బిడ్డ కూడు పెట్టడం లేదు, కన్న కొడుకు కూడు పెట్టకపోతే ఆయన ఇచ్చే 3,000 రూపాయలతో మేము బతుకుతున్నాము. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండగా నేను పెన్షన్ కు వెళ్తే తెల్లవారుజామున 4ంటికి వెళ్ళేవాడిని పంచాయతీ ఆఫీస్ కు. అది గొంతులో ఉంది. నాకన్నా ముందు 4 ఉండేవాళ్ళు. అక్కడ 10 కుర్చీలు ఉండేవి. ఒక కుర్చీలో నేను కూర్చున్న తర్వాత వచ్చే వాళ్ళకి కుర్చీలు ఉండవు. 8 గంటలకు వచ్చేవాళ్ళు. వ్యాపు కొంత పని చేయకపోతే 9 అయ్యేది. దాదాపు 100-200 మంది 300 మంది కూడా వచ్చి పుస్తకాలు పెట్టేవాళ్ళు. ఆ తర్వాత వచ్చే వాళ్ళకు మీరు రేపు రమ్మనేవాళ్ళు. అట్లా 7 రోజుల దాకా పింఛన్ ఇస్తుండేవాళ్ళు. ఈ బాధ ఎప్పుడు పోద్దా అని అనుకుంటుండేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. నేను టీవీ చూసుకుంటూ కూర్చుంటుండేవాడు. అప్పుడు వాలంటీర్లు తాత రమ్మనేవాడు. నేను వచ్చిన తర్వాత ఏలిముద్ర వేసుకొని నాకు పెన్షన్ ఇచ్చిపోయేవాడు. అక్కడికి ఇక్కడికి తేడా చూస్తే ఎన్నో యోజనాల తేడా కనపడేది నాకు. దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి సంతకం మనం పెట్టబోయేది మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించడమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఈ కార్యక్రమం అనంతరం బోధనంపాడు మీదుగా కురిచేడుకు చేరుకున్నారు జగనన్న. తమ అభిమాన నాయకుడికి స్వాగతం పలికేందుకు ఎండను సైతం లెక్క చేయకుండా జగనన్నకు బ్రహ్మరథం పట్టారు పల్నాడు జిల్లాలోని కురిచేడు గ్రామ ప్రజలు. ఎక్కడ చూసినా ఎటు చూసినా క్రిక్కిరిసిన రోడ్లతో ప్రజలు జన నీరాజనాలు పలికారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకున్నారు. సాయంత్రం 5 గంటలకు వినుకొండకు చేరుకున్న జగనన్నకు గజమాలతో స్వాగతం పలికారు అక్కడి ప్రజలు. వినుకొండ రోడ్ షో నభూతో న భవిష్యత్తు మాదిరి జరిగింది. ఇసుక వేస్తే రాలనంత జనంతో వినుకొండలోని రోడ్లన్నీ జనమయం అయ్యాయి. ప్రజాభిమానం ఒక్కసారిగా పోటెత్తింది. ఏ రోడ్డు చూసినా ఏ సందు చూసినా ఇసుకేస్తే రాలనంత జనం. వినుకొండ ప్రజల ప్రజాభిమానానికి జగన్ సైతం ముగ్ధులయ్యారు. చీకటి పడుతున్న వేళ ప్రజల అభిమానం సాక్షిగా కనమర్లపూడి సావల్యాపురం మీదుగా గంటావారిపాలెంలో రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు జగనన్న.